అందరికీ క్షణార్థులు తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసాముగట హెడ్లైన్స్ చూడురి. గొర్ల స్కామ్ పై ఈడీ నజర్, కేసీఆర్ మీద కేసు అయిందన్న సారు. అంతటా పెడతారట క్యాంటీన్లు, నడిపేది మొత్తం ఆడోళ్ళు. ఐదు ఫైళ్ల మీద సీఎం సంతకం, రాజధాని రైతుల సంబురం. బాధ్యతల్లోకి కొత్త మంత్రులు, ప్రమాణం చేసిన ఎమ్మెల్సీలు. రాజకీయాల కంటే సినిమాలే బెటర్, ఎందుకో తెలుసుకుందాం మ్యాటర్. ఆఫీసులో పనిచేస్తున్నా, కంపెనీల కొలువున్నా, దుక్నంల జీతమున్నా, ఇంకెవరి కాడున్నా బాస్ ఎట్లా చెప్తే అట్లా చేయాల్సిందే. కాదు లేదు చెయ్య అంటే నడవది. అవసరమైతే జీతం కట్ అవుతుంది, సీటు మారిపోతుంది. కొందరైతే ఏదన్నా చెప్పబోతే సుతినరబ్బా, నాకంటే ఎక్కువ ఎరకనా నీకు అని రుబాబు. ఇక కొందరంటే కొందరు కిందోళ్ళ సలహాలు కూడా అడుగుతారు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, నాకేం తెలియదు, సార్ చెప్పినట్టే చేసిన, సార్ ఆర్డర్ వేసిండు నేను అమలు చేసిన, సార్ ఏమన్నాడు నేను చేసిన, సార్ మాట మీదకెళ్ళే నడిచిన, సార్ చెప్పిందే చేసిన, అంత సార్కే ఎరక. సారు 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 ఏ ఆఫీసర్ను మందలిచ్చినా, ఏ పోలీసును మందలిచ్చినా, ఏ ఇంజనీర్ను మందలిచ్చినా సార్నే తలుస్తున్నారు. ఇంతకు ఎవలా సారు అంటారా, ఇంకెవరు మన కేసీఆర్ సారు. కాళేశ్వరం డిజైన్ కరెక్ట్ లేదు, గిట్లందుకు చేసిరని ఎంక్వైరీ కమిటీ వాళ్ళు అడిగితే అప్పుడు సీఎం సార్ చెప్తానే చేసినాము అన్నారట ఇంజనీర్లు. 1,00,000 కోట్ల ప్రాజెక్టు గంత ఆత్రమాత్రం ఎందుకు కట్టిరు అనేది మందలిస్తే ఫలానా టైం కొడిచిపోవాలి, రిబ్బన్ కటింగ్ కావాల్సిందేనని సార్ ఆత్ర పెట్టిండు, నడిమిట్ల మాదేముంది అంటున్నారు. గంత రేటు పెట్టి కరెంట్ ఎందుకు కొన్నారు, ఓపెన్ టెండర్ అని ఎందుకు పిలవలేదని అడిగితే మా చేతిలో ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఆర్డర్ ఫాలో అయినాము అని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు చెప్తున్నారు అందరు ఆఫీసర్లు కూడా. మరి మీరేమంటారని సార్కు నోటీసులు పంపితే జవాబు లేదు ఇప్పటిదాకా. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు. అయితే మేము వాళ్లకు లెటర్ రాస్తూ మ్యాక్సిమం జూన్ 15 వరకు ఇవ్వండి, మాకు టైం లిమిటెడ్ ఉందని. అరే ప్రతిపక్షాల ఫోన్ ట్యాప్ చేసలేదని అరెస్ట్ అయిన పోలీసులను అడిగితే సార్ ఆర్డర్ వేసిండు, మేము అమలు చేసినాము, కాదని వస్తుందా అన్నారట సాప్సీదా. ఇది గిట్ల వాజివే రూల్స్ అని సెక్షన్లని మాటినకుంటే ఏమైతుందో తెలుసు కదా. ఆర్డర్ రేసుడే తప్ప సలాలు తీసుకునే అలవాటే లేదని పేరు సంపాదించిండు. ఈ లెక్కమట సారే ఇంజనీరు, సారే ఆఫీసరు, సారే పోలీసు. పెద్ద సార్ మాటిని చెప్పిన దానికల్లా తలకా ఊపినందుకు ఇప్పుడు అరెస్టులు, కేసులు, నోటీసులు రావట్టే. అందరు సార్ పేరు చెప్తుంటే అంతా సార్ చుట్టే నడుస్తుంటే సార్ అయితే సప్పుడు చేస్తోట్టు. 543 ఎంపీ సీట్లకు ఓట్లు పడితే ఎన్డీఏ కూటమి 293 సీట్లు గెలిచి పవర్లకు వచ్చింది. ఐతారం నాడు మోడీ సారు 71 మంది సెంటర్ మంత్రులు ప్రమాణం చేసిరు. అటెన్క మంత్రులకు శాఖలు వంచిండ్రు. 12 మంది సీనియర్లకు పాత శాఖలే ఉన్నాయి. కూటమి దోస్తులను నారాజ్ చేయకుండా వాళ్ళకు సుత మంచి శాఖలే అప్పచెప్పిండ్రు. ఇక మన తెలంగాణకెళ్ళి 2 సెంటర్ మంత్రులైతే ఇవాళ బాధ్యతలు తీసుకునే కార్యం గిట్ల నడిచింది. రైట్, సెంటర్ బొగ్గు గనుల శాఖ మంత్రిగా పదవికెక్కిండు మన కిషన్ రెడ్డి సారు. మొదలే తెలంగాణ భవన్ కాడ అంబేద్కర్ విగ్రహానికి, అమర్ల స్తూపానికి నివాళులర్పించిండు. ఇంటోళ్లతోని గుళ్ళె పూజలు చేసిండు. సికింద్రాబాద్ ఎంపీగా ఫస్ట్ గెలిచినప్పుడు సెకండ్ పోలీసు మంత్రిగా, అటెన్క టూరిజం మంత్రిగా చేసిండు. రెండో పార్ గెలిస్తే బొగ్గు గనుల శాఖ వచ్చింది. మైన్స్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ ఒక టీం వర్క్ గా మేమందరం పనిచేసి మేమందరము డెడికేషన్ తో పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సెంటర్ పోలీస్ సహాయ మంత్రి బండి సంజయ్ సార్ చూసి ఇయాలనే కుర్చీలో కూర్చున్నాడు. పెద్ద పెద్ద స్వామీజీలు వచ్చి దీవెనార్తి పెట్టిండ్రు సారుకు. కరీంనగర్ కార్పొరేటర్ నుంచి ఇంత పెద్ద పదవికి వచ్చిండు సారు. అట్లనే గాలి మోటార్ల శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు సారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సారు, చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్లు పదవి బాధ్యతలు తీసుకున్నారు. ఇక మొన్న నల్గొండ, వరంగల్, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గంలో గెలిచిన తీన్మార్ మల్లన్న ఇవాళ ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిండు మండలిలా. తీన్మార్ మల్లన్న అనే నేను శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున మహబూబ్ నగర్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి సార్ కూడా ప్రమాణం చదివిండు. అనే నేను నాగర్కుంట నవీన్ కుమార్ రెడ్డి అనే నేను 10 రోజుల కాంచి దేశమంతా మోగుతున్న పేర్లు రెండబ్బా. 1 మోడీ సారు, 2 చంద్రబాబు గారు. ప్రధానమంత్రి అయినందుకు ఈసారి పేరు, ఢిల్లీలో చక్రం తిప్పుతున్నందుకు ఈసారి పేరు, ఆఖరికి మోడీ సార్ సుత చంద్రన్న పేరే తలుస్తుండొచ్చు ఎక్కువ మాటల. మొన్న ఎన్డీఏ మీటింగ్లో చూసినా, నిన్న బాబు గారి ప్రమాణ స్వీకారంలో చూసినా
టీడీపీ అధ్యక్షుల వారి పతారే అలాగవడ్డదుల్లో. ఏహే ఎక్కడిది తొవ్వ పొడుగుత పూల్ జల్లుడు జేజేలు వల్కుడు. ఇంటికాంచెలి వెంకటపాలెం నుంచి వెల్గపొడి దాకా ఇదే స్వాగతము. అందరు కూడా రాజధాని రైతులే. 10 టన్నుల పూలు అంటే సుడుండ్రిగా. అమరావతి రాజధాని డిసైడ్ చేసినందుకు అప్పట్లో భూములు ఇచ్చిన వాళ్ళంతా సంబరపడుతురు అన్నట్టు. సచివాలయం కాడ గిట్ల ఎదుర్కొని లోపలికి దొలకపోయారు ఆఫీసర్లు అయ్యవార్లు. వెంకన్న స్వామికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేసినాక మాపటిల్లి 4 గంటల 41 నిమిషాలకు మంచి ముహూర్తం ఉన్నదని సీఎం సీట్లో కూకున్నాడు చంద్రబాబు సారు. ముఖ్యమంత్రి గారి పేరుతోటి మంచి బోర్డు కొట్టించి పెట్టిరు. ముందే ఎలక్షన్ ప్రచారంలో చెప్పినట్టే 16,000 టీచర్ కొల్లులు ఇచ్చే మెగా డిఎస్సి ఫైల్ మీద ఫస్ట్ సంతకం చేసేయండు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే ఫైలు. మూడోది పింఛన్లు 4,000కు పెంచే సంతకము. నాలుగోది అన్న క్యాంటీన్లు తెరిచే సంతకము. ఐదోది స్కిల్ సెన్సెస్ సంతకము. ఈ ఎలక్షన్ల చిత్తు ఓడిన పాత సీఎం జగన్ సారు పార్టీ ఎమ్మెల్సీలతో మీటింగ్ పెట్టి మన ఏలువాడి సూపరు కేకాని సర్టిఫికేట్ ఇచ్చుకొని ఎప్పటిలెక్కనే అవతల పార్టీలను అడుచుకున్నాడు. శిశుపాలని పాలన 100 పాపాలు ఫాస్ట్ గా ఎరోడ్ అయిపోతుంది. మళ్ళీ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు అయిపోతాయి. అప్పుడు మళ్ళీ మనమే ఆందోళన ఎక్కుతాం అన్నది కూడా గుర్తు పెట్టుకొని గీ సలికి సల్లగా గదెవడు తాగుతారా బాయ్? మంచిగా మందు తీసుకో, గరం గరం ఉంటది. నీ అవ్వ ఊకే బీర్ అంటివి గారా. ఇప్పుడు ఎన్ని తాగుతావో తాగు. కాక మొన్న దావత్కు కాటన్ పట్టుకొస్తే సగం సూత ఒడసలేరా, అంత మందే తాగిండ్రు. నీ ఏందన్నా మీరు గిసొంటి నాకు రాస్తారు? మీరు తాగే మందుల గురించి నాకే మెరకనే. ఓవుల్లా మీరైతే వార్త చూడుర్రి. కొత్త బిల్లు రాకముందే సప్లైకి బిరేకు పడ్డది. ఈ నడుమ 5 కంపెనీలకు ఇచ్చిన పర్మిషన్లు క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. అవన్నీ కూడా ఏరే రాష్ట్రాల కంపెనీలు. ఏండ్ల సంధి దాగుతున్న బ్రాండ్లే దాపాలే, కొత్త ఎందుకని చాలా మంది అనే వరకు సరే అన్నట్టున్నారు. కానీ వచ్చేటి ఏ బ్రాండ్ లో తెలియక ముందే సోషల్ మీడియాలో కొత్త బ్రాండ్లు దింపి నిశెక్కినట్టే గాయ చేసిరు కొందరు బీరయ్యలు, విస్కయ్యలు, రమ్మయ్యలు. పబ్లిక్ కు మందు దూరం చేస్తున్నారు. అడిగిన బ్రాండ్లు అమ్ముతలేరు. బీర్ల సప్లై సరిపోతలేదు. తాగేటోళ్ళ కోసం ఉచ్చుకుంటున్నారు. ఉత్తమ కస్టమర్ ఉసురు తలుగుతుంది. గిదేనా మార్పా? నీవో పేపరోలు బీర్ లెక్కన బుస్సున వంగితే ఆబ్కారీ మంత్రి జూపల్లి సారు గుస్సాయే. సేల్స్ తగ్గినాయి అనుకో, అంటే తగ్గడం వల్ల నష్టం ఎవరికి? ప్రజలకు నష్టమా? అసలు ఆబ్కారీ శాఖ పని ఏందంటే మందును కంట్రోల్ చేసుడు, మందితోటి మాన్పించుడు. కానీ ఇన్నేళ్ళు మందును మార్కెట్లకు పంపుడు, మందితోటి బగ్గా దాగిచ్చుడు, సర్కార్ గల్ల పెట్టి నింపుకున్నాడు అన్నట్టే నడిచింది. బళ్ళు మూసేసి కొత్త బాలరు తెరిచిరు. దవాఖాన్లు పెంచమంటే వైన్సులు పెంచుకున్నారు. పక్కకే పర్మిట్ రూమ్ లో ఊరూరా బెల్ట్ షాపులు, సరిపోని మాల్ సప్లై. మనోళ్ళు ఫుల్లుగా దాగుడు, వాళ్ళు ముల్లే కట్టుకున్నాడు. 3 నెలల ముందే వైన్స్లకు టెండర్లు పిలిస్తే 2,500 కోట్లకు మీద వచ్చే. నెరీ గింత అధ్వానం ఉండొద్దని అందరనే మాట. అందుకే కొత్త ఎక్సైజ్ పాలసీ తెచ్చే ఆలోచన చేస్తుంది గవర్నమెంట్. చూడాలి మరి అదెట్లుంటదో. కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు కొనుడు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ఎక్కడిది? ఒకదానిక ఒకటి బాగోతాలు బయటకు వస్తున్నాయి, కేసులు అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి. కానీ అంత ఆఫీసర్లు, పోలీసులు చిన్నోళ్లే. కానీ మీదికెళ్ళి ఆర్డర్లేంది ఆలసుత చెయ్యరు కదా. అరే పెద్దోళ్ళు ఎవ్వలేరా, వాళ్ళని ఎందుకు అడగరు అని చాలా మందికి వస్తున్న డౌట్లు. గిసొంటి వాళ్ళ ఇగో గిది జరిగింది. గొర్రెల స్కామ్ ఎంక్వైరీలకి ఈడీ దిగిందిగా. 700 కోట్ల రూపాయలు గోల్మాల్ అయినాయి. మరి గా పైసలు ఎటుకెళ్ళి ఎడిపోయినాయి, నడుమిట్లు ఎవరున్నారు అనేది మొత్తం తేలుస్తారన్నట్టు. మొత్తం ఎన్ని గొర్రెలు పంచిండ్రు, ఎందరికి ఇచ్చిండ్రు, ఎంత పైకం ఖర్చు అయింది, దేనికి ఎంత పెట్టిండ్రు అనే లెక్కలు కావాలని ఆఫీసర్లకు ఉత్తరం రాసింది. గా వివరాలు రాగానే ఈడీ పని జోరైతదట. ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయిండ్రు. మరి తక్కువ నడిచింది ఆ కథ. గొర్రెలు కొనకున్నా కొన్నట్టు, పైకం ఇయ్యకున్నా ఇచ్చినట్టు, లారీలు రాకున్నా వచ్చినట్టు, మందలు దిగకున్నా దిగినట్టు దొంగ లెక్కలు రాసిండ్రట. సాక్ష్యాలు దొరకద్దని అగ్గిపెట్టిర్రంటే ఎంత ఉత్తములో చూడుర్రిగా. ఏసీబీ గిన్ని బయటికి తీస్తే ఇక ఈడీ ఎంక్వైరీలు ఇంకెన్ని తేలుతాయో గా పైసలు ఎవరు తిన్నారో. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ గీ ముచ్చట చెప్పిండు. బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. కేసీఆర్ సార్ మీద కేసు కట్టిందట ఈడీ. కానీ ఎందుకో చెప్తలేడు. ఏదున్నా క్లారిటీగా మాట్లాడతాడని పేరున్న రఘునందన్ రావు గారు గీ ముచ్చట సగం ఎందుకు చెప్పిండో సార్కే తెలియాలి. ఇండ్లల్లా మా ఆడోళ్ళ పరిస్థితి అధ్వానం ఉంటదబ్బా. 100 రూపాయలు కావాలన్నా పెన్మిటిని అడగాల్సిందే. పోనీ అడగంగానే ఇస్తారా అంటే ఎందుకు, ఏమక్కెరా మొన్ననే ఇచ్చినగా, గంత పైకం దేనికి అని ఇచ్చులు కచ్చకాయలు అడుగుతారు.
కొందరే మిషన్ గుట్టో మగ్గం వర్కేసుడో ఇంకేదైనా పని చేసో 10వ పరకో వెనకేసుకుంటే ఇంట్ల ఖర్చులకు బడి ఫీజులకు అక్కడికి వస్తాయని ఆపోచన. గీ పనితోటి కూడా మస్తు ఫాయిదా అయినట్టే కొందరికి. మహిళా శక్తి క్యాంటీన్లు పెడుతుందుల్లో మన సర్కార్ 2 ఏళ్లల్లా 150 దాకా తెరుస్తారట. ఇవి నడిపించేది మొత్తం మహిళా సంఘాలే. సచివాలయంలో ఆఫీసర్లతోటి మీటింగ్ పెట్టి ఏడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, రేట్ ఎంత, ఖర్చు ఎంత అవుతుందో వివరాలు పట్టుకరమ్మని ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతకుమార్ మేడం. గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టరేట్లు, టూరిస్ట్ జాగలు, గుళ్ళు, బస్టాండ్ల కాడ పెడతారట గిరాకీ బగ్గుంటదని. ఆల్రెడీ కేరళ, బెంగాల్ పోయి ఆడెట్లా నడుస్తున్నాయో అరుసుకొచ్చిరట కొందరు ఆఫీసర్లు. ఆడోళ్లకు బతుకు తెరువు చూపించే కార్యం అన్నట్టు. సరుకు సౌదాలు తెచ్చే కాంచి మెయింటెనెన్స్, వంటలు, వడ్డిచ్చుడు మొత్తం అమ్మలక్కలకే ఒప్పచెప్తట్టున్నారు. ఆల్రెడీ స్కూల్ డ్రెస్సులు ఆళ్లతోటే గుట్టించిండ్రు. ఇప్పుడు క్యాంటీన్లు. మా వాళ్ళను ఆర్టీసీ బస్సుల్లా పుక్కట్ల దిప్పుడు, వంటకు గ్యాస్ సిలిండర్ 500కే ఇచ్చుడే కాదు ఇంత పని సుత చూపిస్తుర్రు అన్నట్టు. జరంత చరిత్రలకు పోదాం. అప్పట్ల మద్రాసు రాష్ట్రం కిందనే ఉండే ఆంధ్రసుత చల్ మీ సాంబార్ ఇడ్లీతోటి మాకు పొత్తు నడవది, మాకో రాష్ట్రం కావాలని కొట్లాడితే ఆంధ్ర రాష్ట్రం పుట్టింది. దానికి రాజధాని కర్నూలు. హబ్బా మేము కూడా బిర్యానీ తింటాం, మనం ఒకటని తెలంగాణను కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయింది. దానికి హైదరాబాద్ రాజధాని. అయితే పైసా ఇక్కడిది, పెత్తనం అక్కడిదయ్యే వరకు చల్ మా తెలంగాణ రాష్ట్రం కావాల్సిందేనని జంగులేపితే ఎన్కో ముందో వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ మనకు మాత్రమే రాజధాని. ఈ లెక్కన 3 రాజధానులు మారిన ఆంధ్రాకు ఇప్పటికి సొంత రాజధాని లేకపాయే. సీఎం అయిన చంద్రన్నకు కూడా ఇంత మురిపం ఉన్నదో లేదో పో. వీళ్ళంతా అమరావతి రైతులు. మళ్ళా అప్పట్లో రాజధాని కోసం భూములు ఇచ్చి ఆగమైన వాళ్ళు టీడీపీ సర్కార్ రాగానే గిట్ల సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని. అమరావతిలో సర్కార్ ఆఫీసులను చూడండి ఎట్లా సింగారిచ్చిండ్రో. రంగురంగుల లైట్లతో వెలిగిపోతుంటే చుట్టుముట్టు ఊళ్ళల్లో ఫుల్ ఖుషీలు ఉన్నారు. ఆ 1631 రోజుకి మాకు రాక్షసుడి పాలన పోయి రామరాజ్యం వచ్చిందనే సంతోషంతో ఇగో గీజాగల్నే అప్పట్లో అమరావతి రాజధానికి భూమి పూజ జరిగింది. ఇది దేశమంతటికెళ్ళి తెచ్చిన మట్టి. 8 ఏళ్ల కిందట ప్రధానమంత్రి మోడీ సార్ కూడా వచ్చిండు కొత్తపట్నం కట్టే కార్యానికి. 100 ఏళ్లకు జాలేతట్టు ఏం తక్కువ 30,000 ఎకరాలలో సిటీని డెవలప్ చేస్తామని మంచి నక్షలు గీపిచ్చి రప్ప కట్టుకుంటా పోయిండు. 4 కోట్లకు అప్పుడు వెళ్ళింది. ఏమైంది, తగ్గిపోయిందండి, కొనేవాళ్లే లేరండి. 2-3 ఏళ్లకే జగనన్న గవర్నమెంట్ వచ్చి ఒక రాజధాని జాలది 3 కావాలని అమరావతిని ఆపే వరకు ఏడియాడ మూలకు పడ్డాయి. మొత్తం కబ్బ చెట్లు మొలిచినాయి. కొన్ని బంగ్లాలు పునాదులు కానే ఆగితే కొన్ని బంగ్లాలు కూడా వాడుకోకుండానే పడావు పెట్టిండ్రు. అంతా చెట్లు అడివైపోయినాయి. బొత్తా సత్యనారాయణ శ్మశానం అన్నాడు, కొడలాంటి ఎడాడి అన్నారు, ప్రేరణ ఇష్టం వచ్చినట్టు తిట్టారు. మేడం ఇక గ్రాఫిక్స్ అన్నారు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ మొత్తం కూడా కట్టి ఉన్నాయి. గ్రాఫిక్స్ మేడం చెల్ కొత్త సిటీ కడతామని మా భూములు తీసుకొని ఇలా గీకాతేందని 29 ఊళ్ళ రైతులు ఒక్కటై 1631 రోజులు అంటే 4.5 ఏళ్ళు దీక్షలు చేసిరంటే మామూలు ముచ్చట్న. 3 లైన్లు పోలీసులు నిలబడ్డారండి, లేకపోతే మమ్మల్ని చంపేసేవాళ్ళు. 300 మంది జనం అక్కడి నుంచి వచ్చి ఊరి మీద పడ్డారు. ఇంట్లో నుంచి ఆడకూతురు రావాలంటే భయంతో గజగజ వణికి వచ్చి అట్నే ధర్నాల్లో పాల్గొనేవాళ్ళు. మొన్నటి ఎలక్షన్ లో వైసీపీ ఓడిపోయి టీడీపీ గెలిచి అమరావతి రాజధాని సీఎం చంద్రన్న ఎప్పుడుతోటి గిట్ల సంబరాలు చేసుకుంటారు అన్నట్టు. అప్పట్లాగిన అందాల అమరావతిని ఇప్పుడే తీర్రగడతారో గాని 10 ఏళ్ల సంది ఆంధ్రాకు రాజధాని లేకుంటుంది. పబ్లిక్ లా జరంత పతారా, పార్టీల మంచి పేరు, ఎన్కమర్ల బలగం గివ్ ఉంటే జాలబ్బా. ఇక రాజకీయంలో దున్నేయచ్చు అనుకుంటారు చాలా మంది. టికెట్లు పట్టాలి, ఓట్లల్లో గెలవాలి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారని పిలిపించుకోవాలని కాయిష్ పడుతుంటారు. ఇక కోట్ల మంది అభిమానులుండే సినిమాలకు గీ కోరిక ఇంకింత ఎక్కువనే ఉంటది. గట్లనే ఓ మేడం రాజకీయాలకు వచ్చింది, గెలిచింది కూడా. అయితే అరే రే కంగనా మేడానికి ఎంత కష్టం వచ్చే. రాజకీయాల కంటే సినిమాలే చాలా నయమట. మరి జరంతసేపు షూటింగ్ చేస్తే కథం అటెన్క నిమ్మలంగా ఉండొచ్చు. అదే రాజకీయాల్లో అయితే రెస్ట్ ఉండదని బాధపడుతుంది. మొన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎంపీగా గెలిచి
ఇంకా పార్లమెంట్ లో పాదం కూడా పెట్టలే అప్పుడే ముక్కిరిసబట్టే. అరే ఓ 4 వద్దులు ఎలక్షన్ ప్రచారంలో తిరిగినందుకే హీరోయిన్ గారికి సాల్ అయినట్టుంది కాదా మరి. అద్దాల బంగ్లా, ఏసీ కారు, ఏడికి పోయిన ఎంటబడే ఫ్యాన్స్, మేకప్, షూటింగ్, ప్యాకప్, పెద్ద సెలబ్రిటీ ఆయే. బిందాస్ జిందగీ. గసొంటి మేడం ఎండల పడి తిరుగుడు, ఓట్లు అడుక్కునుడు, మాటలతో బుదరకిచ్చే వరకు అమ్మో రాజకీయాలంటే గింత కష్టమా అనిపించినట్టుంది కంగనా రనౌత్ మేడానికి. కానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం సుధా చేయక ముందుకే గిట్ల ఫీల్ అయితే ఎట్లా మేడం? ఉన్నదంతా ముందే ఉండే. దినం పబ్లిక్ లకు పోవాలి, అలా మంచి చెడ్డలు అరుచుకోవాలి, తిప్పలు తెలుసుకోవాలి. ఒక్కరోజా 2 రోజుల 5 ఏండ్లు ఏమిట్లకేం లేదు. అప్పుడే రాజకీయాల కంటే సినిమాలు బెటర్ అంటుందంటే రేపు ఇంకేమంటదో పో. కానీ రాజకీయంలో గిన్ని కష్టాలుంటే మీ సినిమాలేంది మేడం? ఎంపీ కావాలి, ఎమ్మెల్యే కావాలి, మంత్రి పదవి రావాలని గింత రిస్క్ ఎందుకు తీసుకుంటారో జర అరుచుకో మేడం. ఆడవిల్లలను షిడాయించిన, పేదోళ్లను తిప్పలబెట్టిన, ఊరి మీద పడి దోసుకుంటున్న, మందిని ముంచిన, పబ్లిక్ ఏ తిప్పలొచ్చినా రౌడీ గుండగాలను తుక్కు కొడతాడు హీరో. కత్తో గొడ్డలు అందుకొని హీరో గారు వస్తుంటే వెనకమర్ల మ్యూజిక్, టాకీస్ల అభిమానుల కీకలతోటి మోగుతుంటది. కానీ సినిమాల హీరో అయినంత మాత్రాన బయట హీరోలే అనుకోవద్దుల్లో, గిట్ల విలన్లు కూడా ఉంటారు. అద్దుపద్దు లేకుండా అభిమానం పెంచుకుంటే అడ్రస్సే లేకుండా చేసిన హీరో కథ ఇది. ఈసారి కన్నడ హీరో దర్శన్. ఫ్యాన్స్ అంతా ఛాలెంజింగ్ స్టార్ అంటారు ముద్దుగా. పెండ్లయ్యో బిడ్డుండగా ఫ్యాషన్ డిజైనర్ పవిత్ర తోటి 10 ఏళ్ల నుంచి కలిసి ఉంటుండు. ఈ వ్యవహారం హీరో గారి అభిమాని రేణుకాస్వామికి నచ్చక మా సార్ సంసారం ఆగం చేస్తున్నావు, నీతోనే మా హీరోకు చెడ్డ పేరు వస్తున్నదని మేడానికి మెసేజ్లు పెట్టిండు సోషల్ మీడియాలో. ఆమె ఊకుంటుందా? హీరో గారి చెవులేసింది. ఇక కడమ కథ అంతా సార్ నడిపిండు. స్వామి ఓ పారి బెంగళూరుకురా మాట్లాడేది ఉన్నదని ఫోన్ కొట్టంగానే హీరోనే పిలిచే వరకు మనోడు పోయిండు. ఓ షెడ్యూలోకి తీసుకుపోయి ఇంకా కొందరు అభిమానులను పిలుచుకొని పొట్టు కొడితే పానం పోయింది. బాడీని మురికి కాలువలేసో 3 ఫ్యాన్స్ పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిండ్రు. పైసల కాడ లొల్లైతే చంపేసినామని. కేసు నా మీదికి రావద్దని వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇచ్చిండట దర్శన్ గారు. మనోళ్ళు ఎంత తెలివి కల్లోళ్ళంటే డెడ్ బాడీ వారేసింది అమ్మగారి ఇంటి దగ్గరనే. మళ్ళా సీక్రెట్ కెమెరాలో సార్ జీప్ కానొచ్చింది. హీగేముంది, పోలీస్ స్టైల్లో అడిగితే కథ అంతా చెప్పే వరకు హీరో గారు మేడం గారు అరెస్ట్ అయిండ్రు. సీన్ ఎట్లంటే అట్లా తీయొచ్చు గాని బయట కూడా గట్లనే ఉంటాం అంటే నడవదు సారు. అయినా దేడిది మాకు ఫ్యాన్స్ కూడా అనాలి. వాళ్ళు ఎట్లా బతుకుతే మీకెందుల్లా? మీ బతికేదో మీరు బతికేదానికి. టాకీస్ లో సినిమా చూసి సపాట్లు కొట్టాలి గానీ వాళ్ళ కోసం మీ జిందగీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారా నాయనా? పొద్దుగాల లేపి తానాలు చేపించి ఇంత దినబెట్టి బాక్స్ కట్టి బడికి రెడీ చేసే వరకు అమ్మలకు సరిపోతుండొచ్చు పో. దగ్గర పట్లుంటే వెనకమ్మటి పోయి తోలొస్తారు, లేదంటే డాడీ బండి మీద తీసుకుపోతాడు. జరంత పెద్ద పొరలైతే ఓ సైకిల్ కొనిస్తే వాళ్ళే పోయేస్తారు. కానీ జరంత దూరం ఉంటేనో పక్కూరికి పంపాలంటేనో బడి బస్సు ఎక్కాల్సిందే. నెల కింద ఫీజు కడితే పొద్దుగాల తీసుకుపోతుంది, పొద్దుముక దించిపోతుంది. అయితే ఈ స్కూల్ బస్సులు ఆపుడు, చెక్కింగ్ చేసుడు, బండి కండిషన్ మంచిగుందా, బ్రేకులు మంచిగా పడుతున్నాయా, కాగితాలు కరెక్ట్ ఉన్నాయా, డ్రైవర్కు లైసెన్స్ ఉన్నదా, ఆపతి టైంలా బస్సులు ఉండాల్సినవన్నీ ఉన్నాయా, ఇట్లా అన్ని పుణుకులాడుతున్నారు ఆర్టీఏ ఆఫీసర్లు. ఏ ఒక్క రూల్ తప్పినా కేసు రాసుడే, బండి సీజ్ చేసుడే. నిన్నటికెళ్ళి బళ్ళు చాలైనాయి కాబట్టి చెక్కింగ్లు షురు చేసిండ్రు. లెక్కకైతే ఈ స్కూళ్ళు చాలయ్యే ముందు ఆర్టీఏ ఆఫీస్కి వచ్చి బస్సులు చెక్కింగ్ చేసుకొని ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలి. గది ఉంటేనే బస్సు రోడ్డు మీదకి రావాలి. కానీ చాలా మంది గా ముచ్చటే పట్టించుకుంటలేరట. పట్నంలా 3 జిల్లాలు కలిపి 12,000 మీద ప్రైవేటు బడి బస్సులు నడుస్తుంటే 8,000 బస్సులకే ఫిట్నెస్ తీసుకున్నారట. చెక్కింగ్లా కడమై దొరకబట్టి కేసులు పెడుతున్నారు. అటు జిల్లాల సుత చెక్కింగ్లు నడుస్తున్నాయి. 60 సంవత్సరాల మించి డ్రైవర్లను కూడా మీరు నియమించుకోవడానికి వీలు లేదు. వారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా మీరు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. బస్సు ఎక్కేదంతా చిన్న పోరలు, మరి అన్ని కరెక్ట్ ఉంటేనే నిమ్మలంగా పోయొస్తారు. కానీ బళ్ళు చాలా ముంగట్నే ఆత్రమాత్రం చేయకుండా నడిమిట్ల సుత బడి బస్సుల మీద నజరయ్యూరి సార్లు. ఓ కంపెనీలా అందరికీ ఒకటే తీరుల జీతం ఇస్తారా? ఎవరి పనితనం బట్టి వాళ్ళకు నెల జీతం అకౌంట్లు వేస్తారు. ఓ 4 ఒకటే కంపెనీ బండి కొన్నా అన్ని బండ్లు ఒక తీరుల మైలేజ్ రావు. నడిపేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఓ 10 మంది బస్సు ఎక్కి ఒకటే తొవల ప్రయాణం చేసినా అందరికీ సేమ్ టికెట్లు కొడతారా? వాళ్ళు దిగే స్టేజ్ని బట్టి టికెట్ రేట్ మారుతుంది. సేమ్ అట్లనే ఓ క్లాస్లో అందరికీ ఒక తీరులోనే మార్కులు వస్తాయా? వాళ్ళు రాసిన దాన్ని బట్టి ఓ మార్కు అటో ఇటో వస్తుంది, అంతే కదా. అయితే
నీట్ పరీక్ష మళ్ళా పెడుతున్నారు. అందరికి కాదు, 1500 మందికే. డాక్టర్లు అయిదాం అనుకున్నోళ్ళంతా పోయిన నెల 5న నీట్ పరీక్ష రాస్తే అందులో 1563 మందికి గ్రేస్ మార్కులు గలుపుడుతోని మంచి ర్యాంకులు వచ్చినాయట. అంటే వాళ్ళు రాసిన క్వశ్చన్ల కంటే ఎక్కువ మార్కులు కలిపినరు. ఎన్సీఈఆర్టీ వైల సిలబస్ మారింది. ఎగ్జామ్ సెంటర్ల రాస్తానికి సరిపోను టైం దొరకలేదని మార్కులు కలిపిండ్రట పరీక్ష పెట్టిన బోర్డోళ్ళు. ఇంకా గమ్మతేందంటే దేశమంతటా 24 లక్షల మంది రాస్తే ఓ 67 మంది 720కి 720 మార్కులతోటి ఫస్ట్ ర్యాంకు కొట్టిండ్రు. అండ్లా 6 సుత హర్యానాలో ఒకే సెంటర్ల పరీక్ష రాసిండ్రు. చల్ గట్లెట్లు వస్తాయి. పక్కా పేపర్ లీక్ జరిగిందని ఒకరు కోర్టుల కేసేస్తే ఎక్కువ కలిపిన మార్కులు తీసేసి ఆ 1500 మందికి నెల 23న మళ్ళా పరీక్ష పెట్టి 30న రిజల్ట్ చెప్తామన్నారు. అయితే 67 మందికి ఫస్ట్ ర్యాంకులు ఎట్లొచ్చినాయో సమాధానం చెప్పాలని సెంటరోళ్లకు వచ్చే నెల 8 దాకా టైం ఇచ్చింది కోర్టు. పేపర్ లీక్ జరగలేదు. పరీక్ష సెంటర్లో ఏమన్నా తేడా జరిగితే ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామన్నాడు సెంటర్ చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు. एक एलिगेशन पेपर लीक हुआ है, कहाँ है प्रमाण हुआ है? एक कोई 1-2 चीजों की न्यूज आइटम पे अगर प्रमाण आधारित होता है तब कोर्ट उसको विचार करेगी, सरकार अपना पक्ष रखेगी. ఎన్కమర్లా ఏం జరిగిందో జర గట్టిగా ఎంక్వైరీ చేపియురు సారు. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.